పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం దిల్కుష్ గెస్ట్ హౌస్ దగ్గర బీజేపీ హైదరాబాద్ ప్రెసిడెంట్ దీపక్ రెడ్డితో ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ అంటే బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినట్టు వాంగ్మూలం ఇవ్వడానికి వచ్చారు. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈరోజు ఏదైతే సిట్ అధికారులు వీరు చెప్పినటువంటి ఆరోపణల మీద బేస్ చేసుకొని ఎవరెవరు ఫోన్ ట్యాప్స్ అయినా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కొందరు ఇంపార్టెంట్ నాయకులను పిలవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎప్పుడైతే బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ పోలీసు వాళ్ళు ఫస్ట్ వచ్చి ఉంటుండే, అక్కడ ఏదైనా మాట్లాడినా కానీ అక్కడికి కట్ అయిపోతుండే. ఎంతోమంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చిండ్రు. క్లియర్ మళ్ళీ చెప్తున్నా, ఎంతోమంది ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చిండ్రు. వాళ్ళని కేసీఆర్ గారు వాళ్ళని పిలిపించుకొని నా దగ్గర నీ ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని భయపెట్టించి అక్కడ అక్కడనే ఉంచేటట్టు చూసుకున్నారు వాళ్ళు ఎలక్షన్ టైంలో. ఇవి ఆధారాలతో పాటు మాకు తెలుసు. అదే కాకుండా చాలాసార్లు మేము మా బండిలో పోతున్నప్పుడు ఎక్కడైనా వచ్చేసి పోలీసు వాళ్ళు అపోజిట్ గమ్మత్తుగా అనుకోని స్థలాలలో కూడా వచ్చి అపోజిట్లో వచ్చేటోళ్ళు. వాళ్ళకి ఎలా తెలుసు అని మేము సర్ప్రైజ్ అయ్యాం. ఎందుకంటే ఆ విషయాలు ఓన్లీ ఇద్దరు ముగ్గురికే తెలుసు. ఆయనతో పాటు ఉండేటట్టు ఇద్దరు ముగ్గురు తెలిసినా కానీ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ తేలేటోళ్ళు, అనుచరులకు తెలిసినా కానీ పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ ఉండేటోళ్ళు. ఈ అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వారి దగ్గర పక్కా ఆధారాలతో ఈరోజు సిట్ అధికారుల దగ్గరికి పోవడం జరిగింది. బండి సంజయ్ గారి వాళ్ళ అనుచరులవి, వాళ్ళ గార్డ్స్వి, అలాగే ఇంట్లో వాళ్ళవి, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయని సిట్ అధికారులు చెప్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఒక దేశద్రోహం కిందకే. వాళ్ళు నాట్ ఓన్లీ ఇక్కడ వండి ప్రైవేట్ సంభాషణలు కూడా చేశారంట. అదేవిధంగా కొన్ని ఫిలిం స్టార్లను కూడా వాళ్ళని ట్రాప్ చేయడం జరిగిందంట ఇలాంటి వీటితో పాటు. సో ఇలాంటివి ఎన్నో వెలుగులోకి వచ్చాయి, ఇంకా చాలా బయటకు వస్తాయి. వాళ్ళందరూ కూడా లోపలికి పోక తప్పదు, అది తథ్యం. ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారని అనుకుంటారు మీరు? ఎవరు చేయించారేంది? అప్పటి సీఎం వాళ్ళ పుత్రుడు వాళ్ళ ఇంట్లోనే కలిసి చేయించారు. అది కూడా ఎవరెవరు ఏ రావు వీళ్ళందరూ కూడా లోపలనే ఉన్నారు. లోపలికి పోయే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు కూడా ఆ రావు కూడా లోపలికి పోయేది దగ్గరలోనే ఉన్నది. మీ పార్టీ నష్టపోయింది అనుకుంటున్నారా ఫోన్ ట్యాపింగ్ వల్ల? అంటే మునుగోడు ఎలక్షన్ల టైంలో, మిగతా సాధారణ అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో డెఫినెట్లీ మునుగోడు ఎలక్షన్ టైంలో మాత్రం మేము గెలిచే సీటు వాళ్ళు ఏదో చేసేసిండ్రు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వస్తానికి రెడీ ఉండి మాట్లాడి నెక్స్ట్ డే రాబోతున్నారు అనగానే వాళ్ళు ఈ విధమైన ఆరోపణలు ఏదైతే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు అంటున్నారు చూడు, వాళ్ళు ఆల్రెడీ వస్తానికి రెడీ ఉంటే వాళ్ళ మీద ఉల్టా తప్పుడు దాన్ని ఫ్యాబ్రికేషన్ చేసి వాళ్ళని లోపల పెట్టిన స్థితి ఇప్పుడు మీకు తెలుస్తున్నది కూడా. ఆధారాలతో పాటు మేము అప్పుడే చెప్పాము, ఇప్పుడు కూడా మీకు తెలుస్తున్నది. అది మీరేమో బీఆర్ఎస్ని విమర్శిస్తున్నారు, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తున్న పరిస్థితి, మీ అధ్యక్షుడితో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. మరి ఏంటి? నేను చెప్పేది మీకు పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. అప్పుల్లో ఆపోజిషన్లు ఉన్నప్పుడే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తానికి రెడీ ఉన్నా కానీ వాళ్ళకి తెలిసిపోతుండే. హైకమాండ్కి తెలిసిపోయి వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపేటోళ్ళు. లేదు మీరు ఇట్లా ఈ పని చేస్తే మీకు ఈ విధమైన శిక్ష ఉంటుందనే టైప్లో వాళ్ళని చాలా వరకు భయపెట్టించి భయభ్రాంతులు చేసి వాళ్ళని అక్కడ ఉంచుకోవడం. ఫోన్ ట్యాపింగ్ వల్ల అప్పుడు అందుకే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు రావడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు మాతో తప్పు అయిపోయింది కాబట్టి మేము డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ బీజేపీ. మోడీ గారి గవర్నమెంట్ చాలా మంచిగా పనిచేస్తుంది, మేము దాన్ని సపోర్ట్ చేస్తాను రెడీగా ఉన్నామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది లైన్లో వస్తున్నారు. వాళ్ళు సర్ప్రైజ్ కావాల్సిందే. ఆ నాన్న కొడుకు వాళ్ళ ఫ్యామిలీనే లాస్ట్కి ఒకటే ఇంట్లో వాళ్ళ వరకే ఉంటారు, ఇంకా అంతే. మరి బయటనేమో రాజకీయ పరంగా చర్చ నడుస్తుంది, బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని కూడా అంటున్నారు. ఇండైరెక్ట్ వాళ్ళు తప్ప ఎవరు వచ్చి విలీనం చేసుకున్నా ఇంత పర్సెంటేజ్ వస్తే అయిపోతారని మీకు కూడా తెలుసు కదా. అంత పర్సెంటేజ్ వస్తానికి రెడీ ఉన్నది కాబట్టి అఫీషియల్గానే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా దుకాణం బంద్ చేసుకొని వాళ్ళ నలుగురు ఆ ఫామ్ హౌస్లోనే కూర్చొని వాళ్ళ పార్టీని మళ్ళీ ఏమైంది మనకి ఇట్లా ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది అని వాళ్ళు అక్కడనే కూర్చుంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి? ఏదైతే టాడా కేసులు ఇవన్నీ పెద్ద కేసులు, అది చిన్నదేం కాదు. అది వీళ్ళనే చేసినప్పుడు దేశానికి సంబంధించినవి కూడా చేసిండ్రు వాళ్ళు. అందుకే అప్పుడు బంగ్లాదేశ్ గురించి, పాకిస్తాన్ గురించి మాట్లాడిర్రు, మహనీయులు చైనా గురించి కూడా మాట్లాడిర్రు. అంటే దీంట్లో ఏదో ఒకటి ఉన్నది, అన్నీ కూడా బయటపడతాయి. వాళ్ళు లోపల దేశద్రోహం కింద లోపలికి పోతారు కొడుకులు. ఇట్లా బీసీ రిజర్వేషన్ల పైన ఢిల్లీలో జంతర్ మంతర్లో తెలంగాణ కాంగ్రెస్ ధర్నా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీకి భయపడుతుంది బీజేపీ పార్టీ, అందుకే కాపీ కొడుతుంది. జనగణన కులగణన త్వరలో దేశం మొత్తం చేయబోతుందని కూడా అటు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన పరిస్థితి. ఈరోజు 42% రిజర్వేషన్ అని చెప్పి ఢిల్లీలో డ్రామాలు వేసిరు కదా. ఆ 10% తీసేసి మైనార్టీలు తీయమంటున్నాం. అప్పుడు నిజమైన బీసీలకు వస్తాయని చెప్తున్నాం మేము. అలా మేము తప్పు చెప్తున్నామా?
వాళ్ళు ఊకనే దాన్ని తప్పుదో పెట్టిస్తానికి ఢిల్లీకి పోయి డ్రామాలు ఆడుతున్నారని మేము చెప్పదలుచుకున్నాం సింపుల్గా. ముఖ్యంగా బీజేపీ పార్టీకి ముస్లింలు అంటే పడదు, అందుకే ముస్లింలను బీసీ రిజర్వేషన్లలో చేర్చితే వ్యతిరేకిస్తుంది అని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. అదే చెప్పమనండి వాళ్ళని, అదే చెప్పమనండి. ముస్లింలు వాడరు ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి స్కీమ్లు ఇవి ముస్లింలకి ఇవి హిందువులకని ఎక్కడన్నా ఉన్నాయన్ని స్కీమ్లు, మంచి మంచి స్కీమ్లు వస్తున్నాయని. ఇప్పుడు మైనార్టీలే మీరు గుజరాత్లో చాలా ఏరియాలలో మైనార్టీలు బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు కావాలని వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళది ఓట్లు వేయించుకునే అది ఒక టాటిక్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లో తోని స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని మీరు క్లియర్గా చెప్తున్న పరిస్థితి అంతేనా? వాళ్ళు దాన్ని ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. ఢిల్లీలో ఏదైతే డ్రామా చేస్తున్నారో రాబో ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మేము బీసీలకు ఏదో చేయాలనుకుంటున్నాము కానీ సెంట్రల్ వాళ్ళు ఆపుతున్నారనే స్టైల్లో పోతున్నారు. అది ముమ్మాటికి తప్పు. అందులో ఆ 10% మైనార్టీని తీసేస్తే నిజమైన బీసీలకు వస్తాయని మేము చెప్పదలుచుకున్నాం అంతవరకే.